యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. నా పేరు జగదీష్. సో ముందుగా మీరు ఇప్పటివరకు ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, అలాగే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకే రైట్. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇంకొన్ని మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని చూడబోతున్నాం. రైట్, సో అకౌంటింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఈ వీడియో నెంబర్ 2 వీడియో. రైట్, సో ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ దేర్ ఇన్ అకౌంటింగ్? అకౌంటింగ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అంటే, యూజువల్గా మనం ఏమనుకుంటాం, చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. ఎలా డిఫైన్ చేస్తామంటే, సింపుల్గా చెప్పాలి అంటే రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ద రెవెన్యూ ఐటమ్, నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, అలాగే బ్యాలెన్స్ షీట్ ఐటమ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. సో బ్యాలెన్స్ షీట్ ఐటమ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే లాంగ్ టర్మ్లో జరుగుతాయి. రెవెన్యూ జనరేట్ చేయడానికి షార్ట్ టర్మ్లో జరిగేటి వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం. సింపుల్గా వీటిని రెండింటిని ఎలా డివైడ్ చేస్తాము అంటే రెవెన్యూ అండ్ క్యాపిటల్ అని చెప్పి చెప్తాం. రెవెన్యూ ఐటమ్స్ as well as క్యాపిటల్ ఐటమ్స్. సో రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ as well as క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఆర్ దేర్ ఇన్ అకౌంటింగ్? అకౌంటింగ్లో ఇక్కడ కూడా ఏంటి అంటే ట్రాన్సాక్షన్స్కి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అన్ని లెడ్జర్స్ వేస్తాం కదా అని అనుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి యాక్చువల్లీ అకౌంట్స్లో మనకి ఉండేది 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. సమ్మరీ లెవెల్లో చూస్తే 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్సే ఉంటాయి. మరి ఆ 3 టైప్ ఆఫ్ లెడ్జర్స్ ఏంటి అంటే, ఒకటి డెటార్స్ లెడ్జర్, దాన్ని మనం రిసీవబుల్స్ లెడ్జర్ అని. క్రెడిటార్స్ లెడ్జర్ సెకండ్ది, దాన్ని మనం పేయబుల్స్ లెడ్జర్ అని. థర్డ్ వన్ జనరల్ లెడ్జర్. బిజినెస్లో ఏమేమి జరుగుతుంది అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే క్యాష్ సేల్స్ కావచ్చు, క్యాష్ పర్చేస్ కావచ్చు జరుగుతాయి. ఎట్ ద సేమ్ టైం అప్పుకి కూడా కొనడం కానీ సేల్ చేయడం కానీ కూడా జరుగుతుంది. సో అప్పుకి కొన్నప్పుడు సేల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ డెటార్స్ క్రెడిటార్స్ అనే పర్సన్స్ బిజినెస్లోకి రావడం జరుగుతుంది. సో బిజినెస్లో ఇన్ జనరల్గా ఎలా డివైడ్ చేస్తారు అంటే అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్ అని చెప్పి 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. రిసీవబుల్స్, అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే రిలేటెడ్ టు ద జనరల్ లెడ్జర్, రిలేటెడ్ టు ద డెటార్స్ లెడ్జర్. అలాగే అకౌంట్స్ పేయబుల్ అంటే రిలేటెడ్ టు ద క్రెడిటార్స్ లెడ్జర్. ఈ డెటార్స్ లెడ్జర్లో డెటార్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తాం. అలాగే క్రెడిటార్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం. అలాగే జనరల్ లెడ్జర్కి వచ్చేటప్పటికి ఏమంటే డెటార్స్ క్రెడిటార్స్ కాకుండా మిగిలిన టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా జనరల్ లెడ్జర్ ఆ లెడ్జర్స్లలో రికార్డ్ చేయడం జరుగుతుంది. జనరల్ లెడ్జర్ అంటే ఒకటే ఒక లెడ్జర్ కాదు. జనరల్ లెడ్జర్ అంటే రెంట్, సాలరీస్, అదర్ దాన్ డెటార్స్ అండ్ క్రెడిటార్ లెడ్జర్స్, మిగిలిన లెడ్జర్స్ అన్నిటిని కూడా జనరల్ లెడ్జర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో అందుకే హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఇన్ అకౌంటింగ్ అంటే జస్ట్ 3 టైప్స్ అని మాత్రమే చెప్పాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ జర్నల్స్ ఇన్ అకౌంటింగ్? అసలు జర్నల్స్ వల్ల యూజ్ ఏంటి? పెద్ద పెద్ద బిజినెసెస్లో ఏంటి అంటే జర్నల్ ఎంట్రీస్ వేసి దాన్ని చూసుకొని లెడ్జర్స్ ప్రిపేర్ చేసి, సో జర్నల్ ఎంట్రీస్ బదులు వాళ్ళు ఏం ప్రిపేర్ చేస్తారు అంటే సింపుల్గా సబ్సిడరీ బుక్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదన్నా ఒక అడ్జస్ట్మెంట్ చేయాలి, అమౌంట్ తప్పుగా జరిగింది, అడ్జస్ట్మెంట్ వేయాలి, లేదు పీరియడ్ ఆఫ్ బుక్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసే టైంకి కొత్తగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి, వాటిని మళ్ళీ అడ్జస్ట్ చేయాలి అన్నప్పుడు ఈ జర్నల్ ఎంట్రీస్ని ఉపయోగిస్తాం. అలాంటప్పుడే జర్నల్స్ యూస్ చేస్తాం. చూడండి, జర్నల్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ టు రికార్డ్ కరెక్షన్స్ టు ఎర్రర్స్ that have been made in writing up the జనరల్ లెడ్జర్ అకౌంట్స్. సో జనరల్ లెడ్జర్ అంటే డెటార్స్ క్రెడిటార్స్ లెడ్జర్స్లో కాకుండా యూజువల్గా జరిగే జనరల్ లెడ్జర్లోనే జరుగుతాయి. సో జనరల్ లెడ్జర్లో జరిగే ప్రాసెస్లో ఏదన్నా అడిషనల్గా మనం యాడ్ చేయాలన్నా, లేదా ఏదైనా మిస్టేక్ జరిగి వాటిని రెక్టిఫై చేయాలన్నా కానీ అప్పుడు మనం ఏం చేస్తామంటే జర్నల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ చూసినట్లయితే వాట్ ఈజ్ బ్యాలెన్స్ షీట్? ఇంతకీ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్లో మనకి అతి ముఖ్యంగా ఏమేమి ఉంటాయి అంటే ఓన్లీ అసెట్స్ అండ్ లైబిలిటీస్ని మాత్రమే రికార్డ్ చేస్తాం. అది కూడా యాజ్ ఆన్ డేట్కి రికార్డ్ చేస్తాం. అప్పటి వరకు ఒక సెర్టైన్ పాయింట్ ఆఫ్ టైం వరకు బిజినెస్లో ఎంత అసెట్స్ కలిగింది, బిజినెస్ ఎంత లైబిలిటీస్ని కలిగింది, బిజినెస్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయో చూసుకోవడానికి ప్రిపేర్ చేసే ఒక స్టేట్మెంట్. అది అకౌంట్ కాదండి. బ్యాలెన్స్ షీట్ ఈజ్ నాట్ అన్ అకౌంట్, ఇట్ ఈస్ అ స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్లో అసెట్స్ లైబిలిటీస్ గురించి తప్ప వేరే విషయం ఏమీ ఉండదు. అది కూడా ఇయర్ ఎండింగ్కి సంబంధించి, ఇయర్ ఎండింగ్ అని రాయకుండా యాజ్ ఆన్ డేట్న మాత్రమే ప్రిపేర్ చేస్తామనేది గుర్తుపెట్టుకోండి. రైట్, సో నెక్స్ట్ వాట్ ఈజ్ టాలీ అకౌంటింగ్? టాలీ అకౌంటింగ్ అన్నా లేదా కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ గురించి అడిగినా మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది టాలీ. టాలీ ఎందుకు అంటే ఇట్స్ స్మాల్ బిజినెసెస్ కానీ మీడియం స్కేల్ ఆఫ్ బిజినెసెస్ టాలీ ఎక్కువగా యూజ్ చేస్తాయి, ఎక్కువగా స్మాల్ బిజినెసెస్ యూజ్ చేస్తాయి. సో ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ యూజ్డ్ ఫర్ అకౌంటింగ్ in small businesses and shops for managing day-to-day transactions of the business.
డైలీ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనం మాన్యువల్గా కాకుండా సాఫ్ట్వేర్ ద్వారా మేనేజ్ చేయగలిగే వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ టూల్ ఏంటి అంటే టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్, రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను మీకు ఇక్కడ టాలీ చెప్పాను. సో క్విక్ బుక్స్ అని, ఓకే. సో ఇంకా చాలా ఉన్నాయి అలాంటివన్నీ కూడా. సో మైక్రోసాఫ్ట్ ఏఎక్స్ డైనమిక్స్ కావచ్చు. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు ఎగ్జాంపుల్స్ కావాలంటే ఆన్లైన్లో చూడండి, రైట్. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్ బై ఫిక్టీషియస్ అసెట్స్? ఫిక్టీషియస్ అసెట్స్ అంటాం. ఫిక్టీషియస్ అంటే ఏంటి అంటే అది మన కంటికి కనిపించదు, చేత్తో తాగడానికి ట్రై చేస్తే కంటికే కనిపించినప్పుడు చేత్తో తాగలేం, అంటే అది ఫిజికల్గా అపియర్ అవ్వదు, రైట్. కానీ దాన్ని అసెట్గా ట్రీట్ చేస్తాం బిజినెస్లో. ఏంటి అవి అంటే సింపుల్గా గుడ్ విల్, పేటెంట్, అలాగే కాపీ రైట్స్, ఇలాంటి వాటన్నిటిని మనం ఏమంటామంటే ఒరిజినల్గా చెప్పాలంటే అది ఫిజికల్ అసెట్ కాదు, బట్ వీఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అన్ ఫిక్స్డ్ అసెట్. ఇప్పుడు మెషినరీ అనుకోండి, ఫిక్స్డ్ అసెట్, అది మనకు తెలుస్తుంది, కనిపిస్తుంది, అది మన బిజినెస్లో కనిపిస్తూ ఉంటుంది, వర్క్ అవుతూ ఉంటుంది. ఫర్నిచర్ కూడా అంతే, బిల్డింగ్స్ అయినా ల్యాండ్ అయినా అన్నీ అట్లే ఉంటాయి. కానీ ఇది గుడ్ విల్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్ ఇవన్నీ ఏంటంటే ఫిక్స్డ్ అసెట్గా ట్రీట్ చేసినప్పటికీ అవన్నీ ఏంటి అంటే ఫిక్టీషియస్ అసెట్స్ అనమాట, అంటే కనిపించవు. బట్ వీఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అన్ లాంగ్ టర్మ్ అసెట్, అంటే ఫిక్స్డ్ అసెట్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఇంటాంజిబుల్ అసెట్స్ అని కూడా, ఇంటాంజిబుల్ అసెట్స్ సెగ్రిగేట్ చేసుకొని దాంట్లో మళ్ళీ సబ్ సెగ్రిగేషన్ ఏంటి అంటే ఈ ఫిక్టీషియస్ అసెట్స్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి లాస్ట్ క్వశ్చన్, ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ అకౌంటింగ్ ఈక్వేషన్. ఇక్కడ కొంచెం క్లారిటీగా వెళ్దాం. అకౌంటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అసెట్స్, లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ అని మాత్రమే ఇచ్చాం. అప్పుడు మీలో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మరి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి ఏంటి, రెవెన్యూ ఐటమ్స్ ఏంటి, అవన్నీ ఏమైపోవాలి అని. సో మనం పెట్టిన క్యాపిటల్ తోటి బిజినెస్ని రన్ చేసి దాంట్లో జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని రికార్డ్ చేసి వాటి వల్ల ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఐడెంటిఫై చేసి ఆ ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ ఫైనల్గా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫైనల్గా మనం చూసేది ఏంటి, బిజినెస్కి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎక్కడ చూస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడు తెలిసిపోతుంది అంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటే చూడాల్సిన అవసరం లేదు, బ్యాలెన్స్ షీట్ చూసినా కానీ మన బిజినెస్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో తెలిసిపోతుంది. దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నామో క్లియర్ కట్గా మనకి ఆ పొజిషన్ స్టేట్మెంట్ అంటారు. బ్యాలెన్స్ షీట్ని ఏమంటారు, పొజిషన్ స్టేట్మెంట్ అంటారు. అంటే బిజినెస్ యొక్క పొజిషన్ని క్లియర్ కట్గా మనకి ఒక బ్యాలెన్స్ షీట్ని చూస్తే చెప్పచ్చు అని చెప్పి మీనింగ్ అది. సో బ్యాలెన్స్ షీట్ని బేస్ చేసుకొని బిజినెస్ మొత్తం ఎప్పుడు కూడా రన్ అవుతుంది, ఎందుకంటే బిజినెస్ యొక్క పొజిషన్ అదే చెప్తుంది కాబట్టి. సో బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉంటాయి అంటే అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, క్యాపిటల్ ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఈ ఈక్వేషన్ ఒకటి ఉంటుంది, ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. మరి ఆ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏంటి అంటే అసెట్స్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ. లయబిలిటీస్ అంటే అప్పు పడుతున్నాం, సో బయట వ్యక్తుల అప్పు, దాన్నే మనం లయబిలిటీస్ అంటున్నాం. మరి ఇంటర్నల్గా ఉండే అప్పు ఏంటి అంటే నథింగ్ బట్ క్యాపిటల్, దాన్ని మనం ఓనర్స్ ఈక్విటీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే కదండి. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను, మీకు హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకే, రైట్. సో మర్చిపోవద్దండి, ఇప్పటివరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.